హాయ్ అండి. నేను ఈరోజు దోసకాయ ఆవకాయ చేస్తున్నానండి. 1/2 కేజీ దోసకాయ తీసుకున్నాను, 1/2 కేజీ. ఇది నీట్గా కడుక్కొని తుడుచుకొని పెట్టుకున్నాను అనమాట. దీనికి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆవకాయ చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్ అంటే మరి చెప్పగా చాలా బాగుంటుంది. ఇగో ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలకి టీ గ్లాసు కొలత గ్లాస్ అనమాట. టీ గ్లాస్తో నేను గ్లాస్ కారం, 3/4 గ్లాసు ఆవుపిండి. ఇది మనం ఇంట్లోనైనా చేసుకోవచ్చు, షాప్లో కూడా దొరుకుతుంది. 1/2 గ్లాసు సాల్ట్ అనమాట వేసుకున్నాం కదా. ఈ 3 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసుకోవాలి. దీనిలో ఇంకేమీ వేయనవసరం లేదు. ఏదైతే గ్లాస్తో పొడులు వేసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసు ఆయిల్ అనమాట. సేమ్ అదే గ్లాస్తో గ్లాస్ ఆయిల్ పోసుకోవాలి. శనగపిక్కల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. నేను శనగపిక్కల నూనె వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇది బయట ఉంటే వారం రోజుల పాటు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది తిన్నాక కొద్దిగా పెరుగన్నం తినేస్తే కడుపు నిండిపోద్దండి. ఎంత టేస్ట్గా ఉంటుందో. చాలా ఈజీ, సింపుల్. ఈ విధంగా కలిపేసుకున్నాను కదా. దీనిలో గ్లాస్ ఆయిల్ పోసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది వేడిశనగగుడ్ల నూనె వేసుకున్నాను. మీరు నువ్వుల నూనె వేసుకోవచ్చు, వేడిశనగ పలుకుల నూనె వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ అండి. ఇది బాటిల్కి ఎత్తి పెట్టేసుకోవడమే, అంతే ఈజీగా, అంతే సింపుల్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కావాలంటే ట్రై చేసి చూడండి.